హాయ్ గైస్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు టీజర్ నిన్నైతే వచ్చింది. జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ మాత్రమే, మెయిన్ టీజర్ కాదు ఇది. జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్కే యూట్యూబ్లో 10 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి టైటిల్ టీజర్ పరంగా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది డాక్ మహారాజు. ఫ్యాన్స్ నుంచి కానీ, కామన్ ఆడియన్స్ నుంచి కానీ, ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ డాక్ మహారాజు టీజర్ చిన్న గ్లిమ్స్ చూసిన తర్వాత అభిమానుల నుంచి అయితే రెస్పాన్స్ అద్దిరిపోయింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే మరొక డిఫరెంట్ ఫిలిం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందియబోతున్నాడు బాలకృష్ణ. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫిలిం అంటే ఒక కొత్త జోనర్ ట్రై చేసిన మూవీ అంటే అఖండ మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ కథ మళ్ళీ థియేటర్కి వచ్చి జనాలు చూసేటట్టు చేసిన మూవీ అఖండ మూవీ. మళ్ళీ అఖండ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే టోటల్ డిఫరెంట్ చేంజ్. బాబీ కోహ్లీ ఒక డిఫరెంట్ కథ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెప్పబోతున్నాడు. ఫాస్ట్ జనరేషన్ బాలకృష్ణను చూసాం. ప్రజెంట్ జనరేషన్ బాలకృష్ణ లుక్ ఏ విధంగా ఉంటుందో అతి త్వరలోనే రాబోతుంది. జస్ట్ టైటిల్ టీజర్కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే అసలైన ట్రైలర్ కానీ సినిమా థియేటర్లో మాస్ రచ్చే. సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి కూడా చెప్పడం జరిగింది, 5-6 బ్లాక్లు చూసిన అభిమానులకు కావాల్సినంత స్టఫ్ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో బాబీ కోహ్లీ తీర్చిదిద్దాడు. 65 సంవత్సరాల ఏజ్లో కూడా బాలకృష్ణ గుర్రపు సారి వేసి డూప్ లేకుండా నటించడం అంటే అది బాలకృష్ణకే సాధ్యమేమో, ఇండియాలో ఏ నటుడు చేయలేడు. అందుకే జస్ట్ టైటిల్ టీజర్కే బిగ్గెస్ట్ రెస్పాన్స్ సాధించింది, 10 మిలియన్స్ పైగా. ఇక వెయిటింగ్ జనవరి 12, 2025 మరొకసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి సెంటిమెంట్ బాలకృష్ణది కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.